ఎలాంటి స్వలాభాపేక్షకు కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిళ్లకు కానీ దూరపడకుండా మనసా వాచ కర్మణ ఆ బాధ్యతలను నేను అంతఃకరణకి నిర్వహిస్తానని దైవ సాక్షిగా. పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ, నియోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణించేద్దాం. అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముళ్ళలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ రోజుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిఠాపురం జర్నలిస్టుల అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్లో నుంచి వేరు చేసి మళ్ళీ మనమే విభేదాలకు వెళ్ళిపోయి గొడవలకి వెళ్తున్నాం. అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళకూడదు. వెళ్ళకుండా సోదరభావంగా మొత్తం అందరూ కలిసి ముందు ప్రయాణించి మన జర్నలిస్టుల యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనల మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ఆలోచన మాత్రం చేయకూడదు. అందరూ కలిసి ముందుకు ప్రయాణిస్తామని చెప్పేసి, ముందుకు నడుచుకుంటామని చెప్పేసి నమస్కారం. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మ్ అవడం చాలా సంతోషం. ఎందుకంటే జర్నలిస్టులకు కూడా సమస్యలు ఉంటాయి. నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు. నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలతో. వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉండాలి. దానికి రాయల్ సీని గారు ప్రెసిడెంట్, ప్రసాద్ గారు సెక్రటరీ, అలాగే మిగిలిన టీం అంతా కూడా ఒక సభ్యులుగా ఏర్పడి వారి యొక్క సమస్యలు చూడాలని ఒక మంచి సంకల్పంతో దానికి నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు టీజే పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడూ కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏమి ఉన్నాయో వారికి కూడా మా తరఫున మేము కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా, ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు అన్న వాళ్ళు ఒక వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేరం. అంచేత ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్ట్. మరి ఆ వారధికి నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్టసుఖాలకి సపోర్ట్గా పనిచేస్తారని ఆశిస్తూ మేము ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తాం.